గొర్రెల మంచి కాపరి అయిన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. క్రీస్తునందున్న దేవుని ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక శ్రేష్టమైన కృపావార్తని ఈ దినమున మనకు తెలియచేయుచున్నాడు. మన ప్రభు గొర్రెలకు మంచి కాపరి. ఎంత మంచి కాపరి అంటే, ఈ లోకములో ఏ కాపరి చేయలేనంత గొప్ప కార్యాన్ని పరసంబంధమైన దేవుడగు క్రీస్తు యేసు శరీరధారిగా దిగివచ్చి ప్రతి మానవుడు అనబడుతున్న గొర్రెల కొరకు తన ప్రాణాన్ని సైతంగా త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన గొర్రెల కాపరి గుండి ఎన్నో మేలులు ఆయన గొర్రెలమైన మన ఎడల ఆయన చేయించు వస్తున్నాడు. అయితే దేవుని ప్రియులారా, ఈ రోజున ప్రభు మనకి నేర్పించాలనుకున్న పాఠం ఏంటి అంటే, ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు. అయితే మనం ఆయనకి మంచి గొర్రెల వలె ఉన్నామా అని ఒక ప్రశ్న ప్రభు మనకు వేయిచున్నాడు. ఒకవేళ మనం మంచి గొర్రెల వలె లేకపోతే, హెజ్కేలు గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన తన గొర్రెలకిని తన గొర్రెలు కాని వాటికిని పోతులకిని గొర్రెపోతులకును ఆయన తీర్పు తీరుస్తాడు అని లేఖనం సెలవిస్తుంది. కనుక ఆ దినమున మన తీర్పులోనికి రాకోకుండా తప్పించబడి దేవుని యొక్క రాజ్యములు యుగయుగములు సంతోషంగా ఉండినట్లుగా మంచి గొర్రెలకు ఉండవలసిన లక్షణాన్ని గ్రహించిన వారమై, అనుసరించిన వారమై, అనుభవిస్తూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడదుముగాక. ప్రియులరా, మంచి గొర్రెలకు ఉండే మంచి లక్షణం ఏంటంటే, అసలు మనం గొర్రె యొక్క స్వభావాన్ని ధరించిన వారమై ఉండాలి. గొర్రె ఎలాంటిది అంటే, మౌనంగా ఉంటుంది, విధేయత కలిగి ఉంటుంది, లోబడుతుంది. ప్రియులరా, క్రీస్తు యేసు కూడా బొచ్చు కత్తిరించువాని ఎదుట ఆయన తనను తాను తగ్గించుకొని విధేయతను కనపరిచి మౌనంగా ఉండి సిలువ అనే భయంకరమైన శ్రమకు ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. మనము కూడా విధేయులమై తగ్గించుకొని దీన మనసు కలిగి మన ప్రభు ఎదుట మనం నడిపించబడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఒక గొప్ప ఉపమానం చెప్తూ, ఒక కాపరి 100 గొర్రెలు ఉన్నాయి. అయితే ఆ కాపరి ఆ గొర్రెలు మేపుతుండగా ఒక గొర్రె తప్పిపోయింది. అయితే 99 గొర్రెలు పక్కన పెట్టి ఆయన ఒక గొర్రె తప్పిపోయిన దానికోసం వెతుకుతున్నట్లుగా ఆయన ఉపమానం చెప్పి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఆ గొర్రెల కాపరి ఆ ఒక్క గొర్రె కోసం ఎంతగా ప్రయాసపడుతున్నాడో మనం పరీక్షిస్తే, తప్పిపోయిన ఆ గొర్రె కోసం కాపరిగా ప్రభు ఎంత ప్రయాసపడుతున్నాడో మనం గ్రహిస్తున్నాం. అయితే ఆ 99 గొర్రెల్లో ఉండకుండా ఎందుకు ఈ ఒక్క గొర్రె తప్పించబడింది, ఎందుకు ఈ ఒక్క గొర్రె తప్పిపోయింది అని మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో గొర్రెలు అనబడుతున్న మనం తప్పిపోయే అనుభవాలు ఏమాత్రం ఉండకూడదు. మనం మందలోనే కలిగి ఉండాలి, మందలోనే సహవాసం చేస్తూ ఉండాలి. మనం ఒకవేళ తప్పిపోతే మన విషయమై ప్రభు ఎంతగానో బాధపడతాడు. కాబట్టి మంచి గొర్రెలు ఎలాంటివి అంటే, అవి తప్పిపోకుండా మందలోనే కలిసి ఉంటాయి. ప్రియులారా, మూడవదిగా మంద అనగా సహవాసం. గొర్రెలు ఎప్పుడు కూడా ఒంటరిగా తిరగవు, మందలుగా తిరుగుతాయి. అంటే దేవునికి సంబంధించిన గొర్రెలు ఎల్లప్పుడూ కూడా సహవాసం కలిగి, అపోస్తుల సహవాసం, సంఘ సహవాసం, క్రీస్తు యేసుతో అన్యోన్య సహవాసం కలిగినవై ఉంటాయి. 4 విషయాన్ని మనం యోహాను సువార్తలు చదివితే, యేసుక్రీస్తు ఇలాగంటున్న మాట, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అంటున్నాడు. నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి, నేను కూడా వాటిని ఎరుగుదును అంటున్నాడు. ప్రియులారా, మనము దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన్ని ఎరగాలి. స్వరం వినటం అంటే ఆత్మ సంబంధంగా మనం ఆయన వాక్యాన్ని విని ఆయన చెప్పిన మార్గాలలో, ఆయన వాక్యానుసారమైన మార్గాల్లో నడిపించబడాలి. అంత మాత్రమే కాక యేసయ్య ఇంకో మాట ఏమంటాడంటే, నా గొర్రెలు నన్ను వెంబడించును అంటున్నాడు. ప్రియులారా, గొర్రె కాపరిని ఎలా వెంబడిస్తుందో మనం కూడా ఈ లోకములో మన పరమ కాపరి అని యేసుని వెంబడించాలి. ఈ లోకములో ఇంకొక కాపరి ఉన్నాడు, అతని పేరు సాతాను. అతనినైనా, అతని క్రియలనైనా, అతని కార్యములనైనా మనం వెంబడించగా, మన క్రీస్తు యేసు అన్న ప్రధాన కాపరి యొక్క మాట విని ఆయన స్వరానికి లోబడి ఆయనను గ్రహించిన వారమై ఆయన వెంబడి మనం నడుస్తూ ఉండాలి. ఇది గొర్రెలకుండే మంచి లక్షణాలు. ఇంకా చాలా లక్షణాలు గొర్రెలకున్నాయి. క్లుప్తంగా మీరు కూడా ధ్యానించండి, గొర్రెల స్వభావాన్ని ధరించండి. మనం మన ప్రధాన కాపరి అయిన యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కౌగిల్లోనికి చేరి మహిమలో చేర్చబడదాము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడైన యేసయ్య, నీకు స్తోత్రం. ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రాలు. ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరూ నేను నీకు గొర్రెల వలె ప్రభువా మేము ఉండునట్లుగా, గొర్రెలకు ఉండవలసిన ఏ స్వభావాలు అయితే ఉంటాయో అట్టి స్వభావాలు ధరించుకొని మీరు ఆకడ కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.